యూట్యూబ్ ఛానల్ అనే కాదు మేడం, ఎనీ ఫీల్డ్ అయినా తీసుకోండి. ఇప్పుడు హోటల్ నాకు రిలేటెడ్ కోర్సే కాదు, ఎయిర్లైన్స్ నా రిలేటెడ్ కోర్స్ యాక్చువల్లీ. టెక్స్టైల్ ఫ్యాక్టరీ నా రిలేటెడ్ కాదు. నేను టెక్స్టైల్ ఫ్యాక్టరీ యూట్యూబ్లో చూసే పెట్టేశాను యాక్చువల్లీ. ఎలా స్టిచ్చింగ్స్ చేస్తారో కూడా తెలియదు. అలా ఇవి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నప్పుడు యూట్యూబ్లో మీరు ఎలా నంబర్ 1 కావాలనేది యూట్యూబే చేస్తుంది. ఏదో ఏమంటారు, మనిషి జీవితంలో నంబర్ 1 కావాలి అని అనుకుంటే కొన్ని మాన్యువల్స్ ఇస్తారు కదా. ఐఫోన్ కొన్నప్పుడు ఐఫోన్ ఎలా వాడాలి అని మాన్యువల్ ఇస్తారు. లేదు మనిషి ఎలా బతకాలి అని అంటే మన మనిషి కోసం ఉన్న మాన్యువల్ ఏంటి, ఒక భగవద్గీత, ఖురానో ఇంకేదో అంటారు, మనం చదవం బేసిక్గా. బట్ అట్లా యూట్యూబ్ ఛానల్లో వస్తున్నావు, యూట్యూబ్ కూడా ఒక మాన్యువల్ ఇస్తాడు. నువ్వు నాలో ఒక నంబర్ 1 బెస్ట్ అవ్వాలి అని అంటే మా హోటల్స్ కూడా సీక్రెట్స్ అదే మేడం. మీరు ఎస్ఈఓలో ఇప్పుడు టైప్ చేసిన హోటల్స్ నియర్ హైదరాబాద్ అని కొడితే టాప్ హోటల్స్ మావే వస్తాయి ఖచ్చితంగా. అంటే ఎస్ఈఓలో నాట్ పెద్ద హోటల్స్ ఏం రావు. ఈవెన్ నో హోటల్, ఫలక్నామా ప్యాలెస్ లాంటివి అక్కడ మా నియర్ బై శంషాబాద్కి కాంపిటీటర్స్ ఉన్నా మేమే టాప్ ఫస్ట్ వస్తాం. అలా వాడే ఒక మాన్యువల్ ఇచ్చాడు గూగుల్. అలా యూట్యూబ్ వాడు కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు. సో ఆ ఎస్ఈఓస్ని కంప్లీట్ పైనుంచి కింది వరకు చదువుకుంటూ రావటం వల్ల ఎస్ఈఓస్లో మనం నంబర్ 1 నిలబడతాము అని బిలీవ్ చేసినప్పుడు మా దగ్గర పెద్దగా కంటెంట్ లేదు యాక్చువల్లీ. చిన్న కంటెంట్ చేసుకుంటూ వస్తే మా అదృష్టం ఏందో. ఆ రోజున మీరు ఐ డ్రీమ్ నుంచి వదిలేసి వస్తాను నేను అని అన్నప్పుడు నేను మిమ్మల్ని నిలబెట్టుకుంటానా లేదా అనుకున్నా. మిమ్మల్ని నిలబెట్టుకుంటానా లేదా అనే ప్రక్రియలో ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే నాగరాజు గారు రావటం. ఇంకా మీరు నాగరాజు గారు వచ్చేటప్పుడు అంత హై పే శాలరీస్ కానీ అంత హై ప్రొఫెషనల్స్ని మేము తట్టుకుంటామో లేదో అనుకున్నాము. దేవుడి దయ వల్ల మీరంతా వచ్చారు, బాగుంది. సిగ్నేచర్ స్టూడియోస్ ఇప్పుడు ఆ 3 ఫ్రేమ్స్లలో అయితే ఉందని ఖచ్చితంగా నమ్ముతున్నా. రీసెంట్గా డిజిటల్ నంబర్ 1 573 మిలియన్స్ చేసిన సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా అయితే ధన్యవాదాలు చెప్పాలి. నేనే కాదు మీరే చెప్పాలి. ఎందుకంటే 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, ఇది చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు వచ్చారు మీరు. ఈరోజు 6 లక్షల మంది. యాక్చువల్లీ మనకి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అయిపోయారు మేడం. యాక్చువల్లీ ఎలా అంటే మనకు టైమ్ టుడేకి ఒక 1.5 lakh ఉన్నారు. మళ్ళీ సిగ్నేచర్ స్టూడియో టీవీ అనే ఛానల్కి 2,70,000 ఏమో ఉన్నారు. స్టోరీస్కి 1 lakhs ఉన్నారు. అలా చూస్తే మనం 1 million టచ్ చేసినట్టు. సో ఈ 1 million వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, కొంతమంది సబ్స్క్రైబ్స్ చేసుకోకపోయినా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చాలా సింపుల్గా ఛానల్ లాంచ్ చేస్తాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము అందరూ అని అనుకున్నారు. కానీ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మీరు నాకు ఒక పెయిడ్ ఇంటర్వ్యూకి మీరు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు సరదాగా మీరు ఛానల్లో చూస్తానంటే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడే జాయిన్ అవ్వడం వల్ల, మీరు ఛానల్ పెట్టడం వల్ల వాళ్ళేమనుకున్నారు, ఆయన ఆల్రెడీ ఛానల్ పెడతానంటేనే అంజలి తీసుకొచ్చింది ఇక్కడ చూపించడానికి అన్నట్టుగా అయిపోయింది అక్కడ నా పరిస్థితి. యాక్చువల్లీ అప్పటికి మీ ఛానల్ పెడుతున్నట్టు నాకు కూడా తెలియదు మీరు వచ్చే టైంకి. అండ్ మోర్ ఓవర్ అప్పటికే కొంతమంది కెమెరామెన్స్ అక్కడ మానేస్తున్న వాళ్ళని నన్ను వాళ్ళ ఎంప్లాయీగా వాళ్ళు ఎక్కడైనా ఉంటే చెప్పండి అన్నందుకు వాళ్ళకి నెంబర్లు ఇచ్చారే బాబు, నాకు ఇక్కడ ఆఫర్లు వచ్చాయి, మీరు ఫోన్లు వేసుకుని తెలుసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు నా కర్మకి ఇక్కడే జాయిన్ అవ్వడం వల్ల, నేను ఇక్కడే జాయిన్ అవ్వడం వల్ల మొత్తం అంతా తీసుకొచ్చి అంజలి మొత్తం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేసింది అన్న పేరు అయితే సంపాదించుకున్నాను. మీ పుణ్యమా అని. మేడం ఇది ఎలా ఉందంటే సోలార్ సిస్టమ్ అంటారు కదా. సోలార్ సిస్టంలో ఒక 9 గ్రహాలను ఎలా అయితే చెప్పుకుంటామో, ఆ గ్రహం అది మనం భూమి పుట్టకన్నా ముందు నుంచి ఉన్నాయి, ఎప్పుడు పుట్టినాయని మనకు తెలియదు. కానీ సైంటిస్ట్ కనిపెట్టకన్నా ముందు కూడా ఆ గ్రహాలు ఉన్నాయి అక్కడే. అవును అవును. సో ఆ సోలార్ సిస్టంలో ఆ 9 గ్రహాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ మనుషులు కనిపెట్టుకుంది ఎప్పుడు, వాళ్ళ జ్ఞానం వాళ్ళకి వచ్చినప్పుడు, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకి సమకూర్చుకున్నప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది అంతే. వీళ్ళేమి సోలార్ సిస్టాన్ని కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. అలా నా అదృష్టంలో మీరు ఎలా ఉన్నారని అంటే, ఫస్ట్ భూమి వచ్చింది, సూర్యుడు వచ్చాడు, జూపిటర్ వచ్చింది, ప్లానెట్ వచ్చింది, మార్స్ వచ్చింది, వీనస్ వచ్చింది అన్నట్టుగా ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్ అనేది ఒక సోలార్ సిస్టంగా తయారు చేసి పెట్టినందుకు నిజంగానే మనకి, నీకు, రంజిత్కి అండ్ ఈ ఛానల్లో ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టిన ఎడిటర్ మనోజ్కి, ఆడబిడ్డగా ప్రతిసారి పిలుచుకుంటున్న స్పందనకి, సువర్ణకి, ఉపేందర్కి, మహేష్కి, ప్రతి ఒక్కరికి ఇక లిస్ట్ చెప్తే మళ్ళీ అవుతుంది కాబట్టి చెప్పని వాళ్ళందరికీ, ఈవెన్ క్రాంతికి కూడా, కిషోర్ గారైన ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఆఫ్ సాక్షి అని చెప్పుకున్న సువర్ణ, ప్రతిసారి కూడా అనర్గళంగా ఓన్లీ వర్క్ మాత్రమే ఫోకస్డ్గా చేసుకొని పోయే సువర్ణ అయినా ఎవరైనా, ఎక్స్పెషల్లీ ఉపేందర్ అసలు స్టార్ట్ చేసిన చాలా చిన్న టైంలోనే చూస్ చేసుకునే గెస్ట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ గెస్ట్నే సెలెక్ట్ చేసుకుంటాడు.
అలా రాసిపెట్టుంది. అదేందో లక్కీగా ఇక్కడ స్వప్న కూడా ఇరుక్కపోయింది. ఫస్ట్ నాగరాజు గారు వచ్చారు. ఏమో యాక్చువల్లీ ఖచ్చితంగా నిలబెట్టుకునే టైమే, అనుకోకుండా అది అలా అయిపోయింది ఏదో చిన్న ఇది మీద. కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాలేవు. అదే సార్ నేను ఇప్పుడు దానికే వస్తున్నా. అయితే ఇక్కడ స్వప్న గారు కూడా రాక చేసి ఒకే ఒక ఇంటర్వ్యూ చేసి ముందు వెనకది ముందు మాట్లాడుకోక ఆవిడ కూడా కనిపించడం ఒక ఆనందం. అయితే నేను తనకి చెప్పా, మీకు చెప్పా, ముందు అన్నీ మాట్లాడుకున్నాక అడుగు ప్రారంభించాలి అయిపోయింది, నో ప్రాబ్లం. బట్ ఎప్పటికైనా సిగ్నేచర్ అనేది నా ఇంకో కుటుంబం అని అయితే చెప్పింది. మరి అవును, తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఆ ఫ్యామిలీలోకి తను జాయిన్ అవ్వాలని. ఆల్వేస్ వెల్కమ్. తొందరలోనే మళ్ళీ ఒక భీముడు లాంటి క్యారెక్టర్ రాబోతుంది మన ఛానల్కి. అవునా? ఖచ్చితంగా ఆయన భుజస్కంధాల మీద ఆయన కూడా మీకు తోడవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అంటే ఆల్మోస్ట్ ఒక 2 yearsగా మీతో నేను జర్నీ చేస్తున్నాను. మీరు బయటికి చెప్పే వర్డ్ వల్ల కొంత మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. తీరా చూస్తే ఆ వర్డ్ వెనకాతలున్న అర్థాన్ని పరమార్థాన్ని మీరు చెప్పినప్పుడు హో ఈయన ఇలా అన్నాడా, మేము ఇలా అనుకోలేదే అని. కానీ ఆ వర్డ్ ఈ లోపల బయటికి వెళ్ళిపోయి మీ మీద చాలా మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది ప్రతిసారి. బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నో ఆయన అన్నది ఈ పాయింట్ కాదు, అసలు దాని వెనకాతల కారణం ఇది, దానివల్ల ఇలా అనడం జరిగింది అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక చిన్న మాట చాలా అపార్థాలకి దారితీస్తుంది. అంటే కొన్నిసార్లు ఏమంటానంటే మేడం, కొన్నిసార్లు మనం వేరే ఏదో ఆలోచించుకుంటూ మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఎవరైనా కల్పిస్తారు. ఉదాహరణకి మనం చంద్రబాబు నాయుడు గారిని కలిసి అలా అని చెప్పి ఐపాక్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇన్వైట్ చేసినప్పుడు పోయాం. ఇది రాజకీయంగా కాంట్రవర్సీ అవుతుందేమో, కానీ పెద్దవాళ్ళు పిలిచినప్పుడు మనం పోకుండా అయితే ఉన్నాం. మనకి ఇచ్చిన టైం ఎంత అంటే ఒక 5 minutes సరిపోతుందా మహేందర్ గారు ఏమన్నా మాట్లాడడానికి అని అన్నప్పుడు, మరీ 5 minutes ఏం సరిపోతుంది సార్, ఒక 10 minutes అయితే బాగుంటుంది అని అన్నాం. కానీ అదే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి ఒక 40-50 minutes అయిపోయిందేమో మేడం. ఆయన నా గురించి వినడం, ఆయన నిజంగానే ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటం అని. అంటే ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేసినప్పుడు ఒక కొత్త పరిచయంకి మనం అంత బాగా అట్రాక్ట్ చేయగలం, కొన్నిసార్లు చేయలేం. కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ మాట్లాడతాం, కొన్నిసార్లు ఇష్టమైన టాపిక్స్ మాట్లాడతాం, కొన్నిసార్లు వాళ్ళకి నచ్చని టాపిక్ కూడా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ఇక మిస్అండర్స్టాండింగ్ ఎవరి కోసం అయిందో ఇండైరెక్ట్ అయితే మీరు చెప్పారు, నేను ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ట్రూ. కానీ ఈ జర్నీలో జనరల్గా పిల్లల మీద తల్లిదండ్రులకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వీడు ఖచ్చితంగా ఇది చేస్తాడు, ఇది చదువుతాడు, ఇది సాధిస్తాడు అని. మీ విషయంలో ఏమైంది, చాలా చిన్న ఏజ్లోనే పేరెంట్స్కి కొంతకాలం దూరంగా ఉండి మళ్ళీ మీరు కొంత సాధించిన తర్వాత మళ్ళీ విలేజ్కి వెళ్ళి మీ పేరెంట్స్ కనిపించినప్పుడు మీ మదర్ వైపు నుంచి మీ ఫాదర్ వైపు నుంచి ఎలాంటి రెసిప్రికేషన్ చూసారంటే ఏమంటారు? అంటే మేడం ఇక్కడ బేసిక్గా మా అమ్మ నాన్నలు నన్ను చిన్నప్పుడు చాలా ఎమోషనల్గా పెంచారు. నిజంగా చెప్పాలంటే ఒక పక్క నుంచి మా ఊర్లో మా ఇంట్లోనే ఫస్ట్ టీవీ, అంటే గొప్పగా కాదు ఇది. కొంతమంది టార్చ్ బేరర్స్ లాగా ఉంటారు కదా మేడం, లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో మీ క్లాస్మేట్లోనే ఎవరో హైయెస్ట్గా బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క రంగాల్లో వాళ్ళు రాణిస్తూ ఉంటారు. అట్లా మా విషయానికి వచ్చేసరికి మా నాన్న నా గురించి చాలా చేసినప్పటికీ నేను చాలాసార్లు పోగొట్టుకుంటూనే ఉన్నా. ఉదాహరణకు 7th క్లాస్లో నేను చదువుకోకుండా బంకులు కొట్టేసి చదువు అబ్బక మా నాన్న తిరిగి వచ్చేసి మా నాన్న కెరియర్ని స్పాయిల్ చేసిన వాళ్ళల్లో నేనే ఉంటాను. కొన్నిసార్లు పిల్లలమే తల్లిదండ్రుల జీవితాలను కూడా మార్చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు మా నాన్నకు అప్పట్లోనే మంచి కళలు కానీ 3 ఎకరాల పొలం తీసుకొని అంత పెద్ద ఇల్లు కట్టేసిన వ్యక్తి, ఆయనకు కూడా ఒక కెరియర్ ఉంటుంది కదా, అంబిషన్స్ ఉంటాయి కదా, హయ్యర్ పర్పస్ థింకింగ్ ఉంటుంది. మనం సూసైడ్ చేసుకుంటామని అదని ఇదని చెప్పి పిల్లలు వాళ్ళకు నచ్చినట్లు ఉండకుండా మనకు నచ్చడానికి ఉండడానికి, అదే ఇందాక మా గురువుగారు చెప్పారని చెప్పాను కదా, మన జీవితంలో మార్చగలిగే వ్యక్తులు ఇద్దరే, ఒక గురువు అయినా పేరెంట్స్ అయినా అని. నాకు మా పేరెంట్స్ని వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసిన వ్యక్తిగా నేనే అనుకుంటా. నాకు కొందరికి ఆపర్చునిటీస్ ఉంటాయి, కొందరికి ఉండవు. లక్కీగా నేను అంత పెద్ద మా ఊర్లో పెద్ద ఇల్లు కట్టాను, చాలా స్థలాలు తీసుకున్నాను, వాళ్ళ రుణం తీసుకున్నాను, తీర్చుకొని బాగున్నాను అని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు అందరికీ దక్కకపోవచ్చు. సో పేరెంట్స్ విషయానికి వస్తే పేరెంట్స్ చెప్పినట్లు వినాలి సమ్టైమ్స్, కొన్నిసార్లు గురువులు చెప్పినట్టు వినాలి. అండ్ ఏ చేసినా మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మనం ఉంటామో ఉండమో తెలియదు మేడం. అంటే ఒక అబ్దుల్ కలాంని ఈరోజు ఒక బుక్స్ అంటే ఆయన పడ్డ కష్టానికి ఈరోజు మనం అంత హిస్టరీ చదవగలుగుతున్నాం. ఆయనే గివప్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఒక అబ్దుల్ కలాంనైనా, అంబేద్కర్ అయినా, లేకపోతే మన మోడీ గారు అయినా, చాయ్ వాళ్ళని ఒక ఇండియా ప్రధానమంత్రి అవ్వటం ఏంటి మేడం, చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ ఒక
అంటే మన భూప్రపంచంలో 175 కంట్రీలు అఫీషియల్గా చెప్పుకుంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ కంట్రీ వరల్డ్లో నెంబర్ 1 ఉంది యూఎస్ అంటే ఆ యూఎస్కి ఒక చెప్పులు కుట్టుకునేటోడు అబ్రహాం లింకన్ ఎలా అవుతాడు మేడం ప్రధానిగా? అంటే ఇక్కడ అందిపుచ్చుకునే ఆపర్చునిటీస్లో కొంతమంది వరల్డ్ క్లాస్ ఐఐటీస్ చదివి ఉంటారు, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ చదివి ఉంటారు, వరల్డ్ క్లాస్ చాలా బాగా ఎడ్యుకేషన్స్ ఉన్నా కూడా మరి చెప్పులు కుట్టుకునేటోడు ప్రధానమంత్రి అవటం ఏంటి మేడం? అట్లా మన చేతుల్లో ఉన్న ప్రతి ఆయుధాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ చెప్పే విధానం కూడా తప్పు ఉండొచ్చేమో, పిల్లలు రిసీవ్ చేసుకునే విషయంలో కూడా తప్పు ఉండొచ్చేమో. సో ఒకసారి పేరెంట్స్ చాలా బాగా చెప్పాలి అని అంటాను. ఎక్స్పెషల్లీ మీరు కూడా మీరు పిల్లల్ని బాగా చెప్పాలి అని అనుకుంటా వాళ్ళు చెప్తున్న గురువు అయిన. నాకు అనిపించింది అంటే ఫస్ట్ మీ జీవితంలో స్టార్టింగ్ నుంచి విన్న స్టోరీ విన్నప్పుడు ఒకటి మీ మదరు, ఆ తర్వాత ఏవియేషన్ దాని గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఇంకొక లేడీ, ఆ తర్వాత ల్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేసిన ఇంకొక లేడీ, ఆ తర్వాత ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లేడీ మీకు ఒక అమ్మవారి రూపంలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ జీవితంలో అలా మీకు సపోర్ట్ చేసి మీకోసం నిలబడ్డ వ్యక్తులు అంటే ఎవరిని చెప్తారు మీరు? అంటే స్ట్రాంగ్గా ఫస్ట్ నిలబడి వ్యక్తిని అంటే అమ్మనే చెప్తాను మేడం. అంటే నన్ను కన్నప్పటి నుంచి పురుటి నొప్పులు పడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మని ఎప్పుడు సాటిస్ఫై చేయలేకపోయాను. అంటే ఆమె పడ్డ కష్టం మామూలు కాదు. అంటే విలేజ్లో మీకు తెలియదే ఉండదు మేడం, 400 రూపాయలు కూడా కాదు, జస్ట్ 20 రూపాయల కూలీల కోసం కూడా పొద్దున్నే ఆ బురద మట్టిలో దిగి నాట్లేస్తూ వచ్చిన ఆ 50 రూపాయలతో ఇల్లుని పోషించటం. మళ్ళీ మాకు కొంత మారుమూల ప్రాంతం కాబట్టి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వచ్చి పోషించటం, ఏవేవో చిన్న చిన్న ఆకులు తెంపి దాన్ని కూడా అమ్మి పోషించటం, అదొక అమ్మకే సాధ్యమైంది. ఈరోజు ఎంత పెద్దవి వాళ్ళ కోసం మేడలు కట్టినా ఏం కట్టినా అమ్మ రుణం తీరలేనిదే ఉండిపోయింది.